హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం పైప్ బట్ వెల్డ్ బట్ జాయింట్ పై మైల్డ్ స్టీల్ ఎంఎస్ పైప్లో 50 mm అవుటర్ డయామీటర్ మళ్ళా ఫ్లాట్ డౌన్ హ్యాండ్ పొజిషన్ ద్వారా 1G 6 mm వాల్ థిక్నెస్ గురించి తెలుసుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు నేర్చుకునేది స్పెసిఫికేషన్ ప్రకారం పైపులను కత్తిరించడం మరియు బెవెల్ చేయడం, బట్ వెల్డింగ్ కోసం టాక్ పైపులు, రొటేషన్ మెథడ్ ద్వారా ఫిల్ చేయడం, లోపాలు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు పైప్ బట్ వెల్డ్ బట్ జాయింట్ పై మైల్డ్ స్టీల్ ఎంఎస్ పైప్ పై ఔటర్ డయా 50 mm మరియు ఫ్లాట్ లేదా డౌన్ హ్యాండ్ పొజిషన్లో 6 mm మందంతో 1G కోసం అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఆఫ్ రౌండ్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, electro cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plate, machine మరియు వాటి సెటప్ యాక్సెసరీస్, C clamp. ఇప్పుడు పైప్ బట్ వెల్డ్ బట్ జాయింట్ పై మైల్డ్ స్టీల్ ఎంఎస్ పైప్ 50 mm బయటి వ్యాసం మరియు ప్లేట్ లేదా డౌన్ హ్యాండ్ పొజిషన్లో 6 mm మందంతో 1G కోసం ఫ్రీ వెల్డింగ్ సలహాలను చూద్దాం. సురక్షితమైన బట్టలు ఉపయోగించండి. ఆక్సా ద్వారా పైపులను ఇచ్చిన సైజ్కి కత్తిరించండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి పైప్ ముగింపు యొక్క స్క్వేర్నెస్ తనిఖీ చేయండి. పైప్ యాక్సెస్ స్క్వేర్లో ఉండేలా పైప్ ఎండ్ ఫైల్ చేయండి. ఎడ్జెస్ 1.5 నుండి 1.75 mm రూట్ ఫేస్ని మెయింటైన్ చేస్తూ 30 నుండి 35 డిగ్రీ ఉండేలా చూడండి. తుప్పు మరియు బర్న్స్ పైప్ నుండి తొలగించండి. 2 పైపులను బట్ జాయింట్గా ఏర్పాటు చేయండి. పైప్లను అలైన్ చేయడానికి యాంగిల్ ఐరన్ యొక్క ఫ్యూచర్ లేదా వి ప్రొఫైల్ని ఉపయోగించడం. 3.15 mm డయామీటర్ కలిగిన మీడియం కోటెడ్ ఎంఎస్ ఎలక్ట్రోడ్, BIS కోడ్ ER4211, 110 amps కరెంట్ని సెట్ చేయండి. యాంగిల్ ఐరన్ యొక్క వి ప్రొఫైల్ పైపులను అలైన్ చేయండి. 2 mm రూట్ గ్యాప్తో పైపులను బట్ పొజిషన్లో సెట్ చేయండి. సర్ఫేస్ను ఉపయోగించి పైపుల మధ్య 2 mm రూట్ గ్యాప్ని ఇచ్చి క్రమమైన పద్ధతిలో 4 పక్కన ట్యాక్ వెల్డ్ చేయండి. ప్రతి టాక్ కీ హోల్తో ముగిస్తుందని నిర్ధారించుకోండి. జాయింట్ చేసిన తర్వాత 2 వైపులు సరిగా ఉన్నాయేమో చూడండి. ఇప్పుడు పైప్ బట్ జాయింట్ పైప్ మైల్డ్ స్టీల్ ఎంఎస్ పైప్ పై ఔటర్ డయామీటర్ 50 mm మరియు ఫ్లాట్ లేదా డౌన్ హ్యాండ్ పొజిషన్లో 6 mm మందంతో 1G రోలింగ్ కోసం అవసరమైన సాధనాలను చూద్దాం. సురక్షితమైన బట్టలు వేసుకోండి. వి ప్రొఫైల్ యాంగిల్ ఐరన్లో టాక్ వెల్డ్ పైపును సెట్ చేయండి. రూట్ రన్ కోసం
3.15 mm డయామీటర్ కలిగిన ఎలక్ట్రాడ్ కోసం 110 amps కరెంట్ని సెట్ చేయండి. ఎలక్ట్రోకోడ్ హోల్డర్ నుండి 90 డిగ్రీల యాంగిల్ లేదా 45 డిగ్రీల యాంగిల్ ఉపయోగించండి. సుమారు 3 గంటలకు స్ట్రైక్ ది ఆర్క్ ఆన్ ది బెవెల్. 4 గంటలకు దాన్ని కిందకు తీయండి. కరిగిపోవడానికి మరియు రంధ్రం ఏర్పడడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. అప్పుడు ఎలక్ట్రోకోడ్ దిశను రివర్స్ చేయండి. బీడ్స్ అమలు చేయడానికి వర్టికల్ పొజిషన్లో వెల్డింగ్ ప్లేట్లో వేపింగ్ పద్ధతిని ఉపయోగించండి. 5 నుండి 15 డిగ్రీలకు అప్వర్డ్లో పుష్ యాంగిల్ ఎలక్ట్రోకోడ్ ఉపయోగించండి. వి గ్రూవ్కి 2 సైడ్ పైప్ యొక్క సర్ఫేస్ దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవడం. 1 o'clockకు చేరుకున్నప్పుడు ఆపేయండి. బీడ్ పూర్తిగా శుభ్రం చేయండి. Turn the pipe towards yourself for 1 square of a turn. అప్పుడు ఇదే పద్ధతిలో వెల్డింగ్ కొనసాగుతుంది. మళ్ళీ టర్న్ 1 స్క్వేర్ మరియు వెల్డ్ చేయండి. మొదటి పాస్ను పూర్తి చేయడానికి పైపులోని 4 పక్కన దీన్ని అనుకరించండి. తదుపరి ఎలక్ట్రోకోడ్ను కేటర్కు కొద్దిగా దిగువన ప్రారంభించాలని నిర్ధారించుకోండి. కీ హోల్ టెక్నిక్ ఉపయోగించి వెల్డ్ రూట్ వ్యాప్తి నిర్ధారించండి. రూట్ నుండి స్లాగ్ను పూర్తిగా తొలగించండి. రెండవ పాస్ కోసం 3.15 mm ఎలక్ట్రోకోడ్ ఉపయోగించండి. వర్టికల్ ప్లేట్ వెల్డింగ్లో ట్రయాంగిల్ మోషన్ లేదా ఆల్టర్నేట్ వేవ్ను వెల్డింగ్ చేయడానికి హాట్ పాస్ అని పిలువబడే రెండవ పాస్ మాదిరిగానే కవర్ పాస్ అని పిలువబడే మూడవ పాస్ను వెల్డింగ్ చేయాలి. క్రమం రూట్ పాస్, హాట్ పాస్ మరియు కవర్ పాస్ అయి ఉండాలి. చూపిన గరిష్ట రూట్ మరియు పాస్ రీఇన్ఫోర్స్మెంట్కు కట్టుబడి ఉండండి. 2 అంచులను కలుపుతున్నప్పుడు కొంచెం ఓవర్లాప్ చేయండి. జాయింట్ చేస్తున్నప్పుడు అంచులను గమనించండి. ఏదైనా కల్మషాలుంటే తీసేయండి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేయండి. సర్ఫేస్ లోపాల కోసం జాయింట్ని శుభ్రం చేయండి మరియు తనిఖీ చేయండి. ఎలక్ట్రాడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ప్రమాణ వేగాన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపోజిషన్ మరియు సైడ్ అండర్ కట్ను నివారించడం చూద్దాం. సురక్షితమైన బట్టను ఉపయోగించండి. హాట్ బ్యాగ్ని పట్టుకోవడానికి టాంగ్స్ ఉపయోగించండి. జాయింట్ చేస్తున్నప్పుడు అంచులను గమనించండి. తనిఖీ చేస్తున్నప్పుడు ఏమైనా లోపాలున్నాయేమో గమనించండి. అండర్ కట్ lack of penetration.
ఇంట్రాప్ట్ స్లాగ్. Cracks. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది స్పెసిఫికేషన్స్ ప్రకారం పైప్స్ని కటింగ్ మళ్ళా బెవెలింగ్ చేయడం, బట్ వెల్డింగ్ కోసం పైప్లను ట్యాగ్ చేయడం, రొటేషన్ మెథడ్ ద్వారా ఫిల్ చేయడం, ఎర్రర్ ఉన్నాయేమో అని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.